అనంతపురం నగర నడిబొడ్డున రాజు రోడ్లో వెలిసిన వైశ్య హాస్టల్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా వైశ్య హాస్టల్ చరిత్రను తెలుసుకుందాం. అనంతపురం పట్టణంలో రాయలసీమ కళాశాల వైశ్య విద్యార్థి వసతి గృహాన్ని స్థాపించడం ఒక చారిత్రక ఘట్టంగా చెప్పవచ్చు. దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను సొంపార్జించే అవకాశాన్ని పొంది తమ భవితకు బంగారు బాటను వేసుకోగలిగారు. వైశ్య విద్యార్థులు ఉన్నత విద్యను పొందే అవకాశాన్ని కలిగించాలన్న ఉన్నతాశయంతో 1939-40 విద్యా సంవత్సరంలో ఈ వసతి గృహాన్ని స్థాపించడం జరిగింది. ఆ రోజులలో రాయలసీమ ప్రాంతాన్ని దత్తమండలంగా వ్యవహరించేవారు. ఈ దత్తమండలానికంతటికీ అనంతపురం పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటే ఉన్నత విద్యకు శరణ్యంగా ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వైశ్య విద్యార్థులు దూర ప్రాంతాల నుండి అనంతపురం పట్టణానికి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించడం ఎంతో కష్టంగా ఉండేది. అందువలన పై డిగ్రీ కళాశాలలోనూ ఇతర విద్యా సంస్థలలోనూ ఉన్నత విద్యను పొందాలన్న ఆకాంక్ష ఉన్న పేద వైశ్య విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించాలన్న సదుద్దేశంతో ఉదారులైన భావి దృష్టి కలిగిన పెద్దల మనోభావాలకు ప్రతీకగా ఈ వసతి గృహం రూపుదాల్చింది. శ్రీ ఎలకూరు ఎల్లయ్య శెట్టి అనే నంద్యాల పట్టణ వైశ్య ప్రముఖులు ఆ పట్టణంలో నిర్వహిస్తున్న ఉచిత వసతి గృహానికి అధ్యక్షులుగా ఉండేవారు. కాని నంద్యాల పట్టణంలో ఎస్ఎస్ఎల్సి తరువాత పై చదువులు చదవటానికి అవకాశం ఉండేది కాదు. వైశ్య విద్యార్థులు కళాశాల విద్య అభ్యసించి చక్కటి భవిష్యత్తును పొందాలంటే డిగ్రీ కళాశాల ఉన్న అనంతపురంలో వైశ్య విద్యార్థి వసతి గృహాన్ని స్థాపించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని శ్రీ ఎల్లయ్య శెట్టి గారు గ్రహించారు. ఆయన ఈ విషయాన్ని తన మిత్రుడైన శ్రీ రాజా పెద్ద సుబ్బరాయుడు శెట్టి గారితో సంప్రదించారు. తరువాత వారిరువురు పొద్దుటూరు ప్రముఖులైన శ్రీ కొప్పురపు సుబ్బయ్య శెట్టి గారిని కలిసి తమ మనోభావాలను తెలియచేశారు. అనంతపురంలో విద్యార్థి వసతి గృహాన్ని స్థాపించినట్లయితే దానిని దీక్షతో సమర్థవంతంగా ఎవరు నిర్వహించగలరు అని వారు ఆలోచించారు. ఆనాడు అనంతపురం జిల్లా మొత్తం మీద ఏకైక వైశ్య న్యాయవాదిగా గుత్తిపట్టణంలో న్యాయవాద వృత్తిని కొనసాగించిన శ్రీ తొంబండ్ర చెంగల్వరాయ శెట్టి గారి పేరును శ్రీ కె సుబ్బయ్య శెట్టి గారు సూచించారు. వెంటనే శ్రీ చెంగల్వరాయ శెట్టి గారి గృహంలో నంద్యాల వాస్తవ్యులైన ఎల్లయ్య శెట్టి గారు, శ్రీ రాజా పెద్ద సుబ్బరాయుడు శ్రేష్ఠి గారు, బళ్ళారి వాస్తవ్యులైన గుడుదూరి తిమ్మప్ప శెట్టి గారు, హిందూపురం వాస్తవ్యులైన రావు సాహెబ్ దొంతి భీమయ్య శెట్టి గారు సమావేశమయ్యారు. అనంతపుర పట్టణంలో వైశ్య విద్యార్థి వసతి గృహాన్ని సాధ్యమగునంత త్వరలో ప్రారంభించాలని 1939లో వారు నిర్ణయించారు. వారిలో ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పున చందా వేసుకుని వసతి గృహం ప్రారంభించడానికి తాత్కాలిక నిధిని సమకూర్చారు. ఈ వసతి గృహ స్థాపనకు సత్వర చర్యల బాధ్యతలను చెంగల్వరాయ శెట్టి గారికి అప్పగించారు. స్థలాన్ని గురించిన సమస్య ఏర్పడింది. శ్రీ చెంగల్వరాయ శెట్టి మిత్రుడైన ఓలేటి నారాయణ శెట్టి గారు పాత ఊరు పోస్టాఫీసు ప్రక్కన గల తన ఇంటిని వసతి గృహానికి ఇచ్చారు. ఆనాడు యువ వ్యాపారి అయిన శ్రీ మేడ రామయ్య శెట్టి గారు వసతి గృహానికి కావలసిన సరుకులను ఇస్తూ ఉండేవారు. శ్రీ కొప్పురపు సుబ్బయ్య గారు వంట సామాగ్రి సమకూర్చారు. తరువాత పాలకవర్గం ప్రారంభమైంది. పాత ఊరిలో 5/8/1940వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న 12 మంది విద్యార్థులతో హాస్టల్ ప్రారంభింపబడింది. అందరికీ ఉచిత భోజన వసతులు కల్పించబడ్డాయి. నంద్యాలలో ఉచిత వసతి గృహాన్ని నడుపుచున్న శ్రీ ఎల్లయ్య గారి అనుభవాలు, సలహాలు హాస్టల్ అభివృద్ధికి కారణములయ్యాయి. ఆనాటి పాలకవర్గ సభ్యులు ఒక్కొక్కరు 1500 రూపాయల చొప్పున విరాళాలిచ్చి తరువాత పొద్దుటూరు ఆర్యవైశ్య సంఘము నుండి కూడా మరియు నంద్యాల వైశ్య విద్యార్థి నిలయం వారి నుండి కూడా విరాళాలు సేకరించారు. తరువాత అనంతపురవాసి శ్రీ గొంది ఆదిశేషయ్య గారిచ్చిన 6000 రూపాయల విరాళంతో పఠన మందిరము, గ్రంథాలయము నిర్మించబడినవి. 1941వ సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన 1800 రూపాయలకు పాత ఊరికి కొత్త ఊరికి మధ్యన గల 2 ఎకరముల భూమి శ్రీ కొప్పురపు సుబ్బయ్య గారి సహాయంతో కొనడమైనది. ప్రముఖ వైశ్య పారిశ్రామికవేత్త చుండూరు వెంకటరెడ్డి గారు భవనానికి శంకుస్థాపన చేశారు.
ఒక్కొక్కరు 1116 రూపాయలు భవన నిర్మాణానికి విరాళాలిచ్చారు. విరాళాలుగా వచ్చిన మొత్తం 90,000 రూపాయలతో గదుల నిర్మాణం జరిగినది. 1945లో హాస్టల్కు దక్షిణ భాగాన సరుకుల గది, వంటశాల నిర్మించిన పిమ్మట హాస్టల్ క్రొత్త భవనానికి మార్చడమైనది. లాయర్ కె వేణుగోపాల్ శెట్టి గారు ఉచిత భోజన వసతిని శాశ్వతపరచాలని ఒక స్కీమును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించగా, వి అప్పస్వామి శెట్టి గారు, తొమ్మండ్ర చెంగల్వరాయ శెట్టి గారు దానిని ధృవపరిచి అధికంగా విరాళాలు సేకరించి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ మూలధనాన్ని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించకూడదని నిర్ణయించారు. ఈ మూలధనం నిమిత్తమై 22/12/1960న రిజర్వ్ ఫండ్ ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది. దాతలు ప్రతిపాదించిన విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించడం జరుగుతోంది. రైల్వే ఫీడర్ రోడ్డుకు అనుబంధంగా మున్సిపాలిటీ వారు వీధి నిర్మాణం చేసినందున దుకాణ సముదాయం నిర్మించబడినది. కింద 12 గదులు, పైన 12 గదులు నిర్మించటం వలన వాటి నుండి వచ్చు బాడుగలు హాస్టల్ నిర్వహణకు లాభదాయకమయ్యాయి. ఈ కీర్తి సంపూర్ణంగా చెంగల్వరాయ శెట్టి గారికే చెందుతుంది. హాస్టల్లో పనిచేయవారి కొరకు నివాస భవనాలు నిర్మించబడ్డాయి. దాతల సహకారంతో విద్యార్థుల సౌకర్యార్థం 2వ అంతస్తున 28 గదులు నిర్మించబడినవి. వాషింగ్ ఏరియా కోసం షెడ్డును కూడా నిర్మించడమైనది. ఆధునిక వసతులతో 6 గదులు నూతనంగా నిర్మించబడ్డాయి. ప్రకృతి వనరుల పరిరక్షణ మరియు పొదుపు చర్యలలో భాగంగా 20,70,976 రూపాయల వ్యయంతో సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయడమైనది. విద్యార్థులలో ఆధ్యాత్మిక భక్తి భావన పెంపొందింది. వారిలో ఉన్నతమైన విలువలు ఏర్పరచడానికి మన కుల దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి మందిరం నిర్మించడమైనది. విద్యార్థుల సాంస్కృతిక తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం 3,50,000 రూపాయలతో ఏసీ మీటింగ్ హాల్ కూడా నిర్మించడం జరిగింది. ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 1942వ సంవత్సరంలో వైశ్య హాస్టల్ నిర్మాణానికి పూరి విరాళం 6,000 రూపాయలు అందించి సహకరించిన కీర్తిశేషులు గొంది ఆదిశేషయ్య శెట్టి గారి జీవిత చరిత్రను సేకరించి వారి చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగింది. జేఎన్టీయు నిపుణుల బృందం ప్రస్తుత వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు, ప్రిన్సిపల్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వైశ్య హాస్టల్ భవన పటిష్టత పరీక్షలు నిర్వహించారు. వైశ్య హాస్టల్లో నూతన భవన నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు సూచించారు. తదనుగుణంగా వైశ్య హాస్టల్ క్రింది అంతస్తులో 12 గదులు ఆధునీకరించడం జరిగింది. గత పాలకవర్గం మాదిరిగా ప్రస్తుత పాలకవర్గం మరియు వైశ్య ప్రముఖుల సూచనలు, సలహాల ప్రకారం మరింత అభివృద్ధికి కంకణబద్ధులయ్యారు. ఈ మహాయజ్ఞం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాం. కర్త కారయిత చైవ ప్రేరకష్టానుమోదక త్రికృతే దుష్కృతే చైవ చత్వారా సమభాగినః అను ఆర్యోక్తిని అనుసరించి ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నవారు, ప్రేరేపించినవారు, అనుమోదకులు, దాతలు అందరూ ధన్యులే. సర్వే జనా సుఖినో భవంతు. అభివృద్ధికి కంకణబద్ధులైన కార్యవర్గ సభ్యుల మనసులోని మాటలు మనం తెలుసుకుందాం. Powerful people make places powerful.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि। కదిలెను వాసవి కన్యకాంబా సింధూర నేత్ర సుందర రాణి అతివ గౌరవం చాటిన మాత అద్భుత చరిత వాసవి మాత కదిలెను వాసవి చాటిన మాత నేత్ర వాసవి మాత అతివ గౌరవసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి గౌతమి నదమున తీర ప్రాంతము పవిత్రమైన పుణ్యక్షేత్రము కార్తికేయుడే సుబ్రహ్మణ్యుడు తపస్సు చేసిన పుణ్య ప్రదేశం మల్హార శిల్పి నిర్మించినారు 103 గుండములు మాఘ శుద్ధ విధియ నాడు వాసవి ఆత్మార్పణ దినము కదిలెను వాసవి కన్యకాంబా సింధూర నేత్ర సుందర రాణి అతివ గౌరవం చాటిన మాత అందరికీ నమస్కారం. ఈ రోజు మనమందరం ఇచ్చట కలిసిన ఉద్దేశం ఏంటంటే ఈ భవనం నిర్మించి 70 సంవత్సరాలైంది. అందువల్ల మనం ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. దానికి గాను మనం అందరూ కూడా విజయవంతంగా ప్లాటినం జూబ్లీ విజయవంతంగా కంప్లీట్ చేయొచ్చని నేను అందరినీ కోరుతున్నాను, విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ ఆర్సీఎస్ హాస్టల్ అనేది మన అనంతపురం నగరానికి ఒక తలమానికంగా ఉంది. సో ఈ హాస్టల్ కి ఎంతో ఘన చరిత్ర కూడా ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఇది మనం ఈ హాస్టల్ ఇంకా ఎంతో వృద్ధిలోకి రావాలని చెప్పి ఈ ఫంక్షన్ కూడా 75 years ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాము. మన గౌరవనీయుల మినిస్టర్ గారు అయిన టీజీ భరత్ గారు కూడా విచ్చేస్తున్నందుకు ఈ ఫంక్షన్ ఇంకా ఎంతో పెద్దగా గ్రాండ్ గా జరుగుతుందని అందరూ వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సమావేశంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలి. 31/3/2025 సంవత్సరం జరుగు ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పెద్దలు టీజీ భరత్ గారు మరియు టీజీ వెంకటేష్ గారు అందరూ వస్తున్నారు. మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ వస్తున్నారు. కాబట్టి మనం అందరూ కూడా సమష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మరి నేను కోరుతున్నాను. నిజంగా మన పెద్దలు దూరదృష్టి పెట్టుకొని భావితరాల వారికి ఈ హాస్టల్ నిర్మించడం జరిగింది. అంటే 75-80 సంవత్సరాల క్రితమే మన వయసులకు ఏ రకంగా అనుకూలాలు ఉంటే బాగుంటాయనే ఉద్దేశంతోనే అప్పటికే ఆలోచన చేసి హాస్టల్ నిర్మించడం జరిగింది. నిజంగా వారందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తున్నాను.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 31వ తేదీన ప్లాటినం జూబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. దానికి గౌరవనీయులైన టీజీ వెంకటేష్ గారు, వారి కుమార్ టీజీ భరత్ గారు వస్తున్నారు. ఇది 1940లో ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటికి 80 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ ఎంతో మంది చదువుకొని ఎంతో మంది విద్యార్థులు పైకి పోవడం జరిగింది. ఇది చాలా మా 6 వయసులకే చిహ్నంగా కనబడిందని నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఓం శ్రీ వాసవాంబాయ నమః. ఈ యొక్క ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ చేయడానికి ఈ రోజు 31వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ యొక్క హాస్టల్ ఇంత అభివృద్ధికి రావడానికి ముందు ఈ హాస్టల్ ఎక్కడ ముందు స్టార్ట్ చేశారో చాలా మందికి తెలియదు. అనంతపురంలో పాత ఊరు పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక పాత ఇల్లు బద్దెకి తీసుకుని అక్కడ హాస్టల్ స్టార్ట్ చేయడం జరిగి దాని తర్వాత ఇంత పురోగతి పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క హాస్టల్ నిర్మించడం జరిగింది. కాబట్టి వారిని మనం చిరస్థాయిగా మర్చిపోకుండా వారికి జోహార్లు అర్పించాలని కోరుతూ జై సుభాష్. అందరికీ నమస్కారం. ఇక్కడ సమావేశమైన ఆర్యవైశ్యుల పెద్దలందరికీ నమస్కారం. 31/3/2025న 75 సంవత్సరాల ప్లాటినం వైశ్య హాస్టల్ వసతి గృహము ప్లాటినం జూబ్లీ ఫంక్షన్స్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ మనం సహకరించి ఈ ప్లాటినం జూబ్లీ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేయాలని అందరినీ విన్నవిస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమము అందరూ సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాయలసీమ వైశ్య విద్యార్థి వసతి గృహం ఈ నెల 31వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుంది. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ వైశ్య హాస్టల్ ఉత్సవాలకు అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. ఈ హాస్టల్ యొక్క పునాదికి మూలకారకులైనటువంటి పెద్దలకు, దాతలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు నిరంతరము సహాయ సహకారాలు సలహాలు ఇస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు చెప్పుకునే విధంగా గర్వకారణంగా ఉన్నటువంటి రాయలసీమ విద్యార్థుల హాస్టల్ కి సంబంధించినటువంటి 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ ఫంక్షన్స్ రేపు 31వ తారీఖు జరుగుతా ఉన్నాయి. ఈ ఫంక్షన్ కి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబంతో సహా అందుబాటులో ఉన్న వైశ్యులు ప్రతి ఒక్కరు కుటుంబాలతో హాజరై యొక్క సంస్థ స్థాపనకు ఎంతో మంది పెద్దలు కృషి చేశారు. వాళ్ళ కృషిని మరోసారి మనం అందరం గుర్తు చేసుకుంటూ వారి కృషి వృధా కాలేదని, వారి కృషి ఎంతో మంది సెటిల్ అయిన విద్యార్థుల రూపంలో, ఎంతో మంది ఉన్నత స్థాయిలో చేరుకున్నటువంటి విద్యార్థుల రూపంలో వారి కృషి ఫలించిందని మరోసారి వేదికగా చెప్పాలనుకుంటున్నాం. అందుకు మీరందరూ కూడా మాతో జాయిన్ ఈ ఫంక్షన్ ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. జై వాసవి, జై జై వాసవి. నా పేరు సత్రసాల మంజునాథ్. నేను ట్రస్ట్ బోర్డు మెంబరు. 31వ తేదీ ఈ నెల గ్రాండ్ గా చేస్తున్నారు. ట్రస్ట్ మళ్ళీ హాస్టల్ కలిపి ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కమిటీ మెంబర్లు చాలా అంగరంగ అందరూ వచ్చి 31వ తేదీ గౌరవనీయులు టీజీ భరత్ గారు, మళ్ళీ ముఖ్య అతిథులు ఎంతో మంది అతిథర మహారథులు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి అందరు మీరు వచ్చి జయప్రదం చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా వ్యాప్తంగా సత్యసాయి జిల్లా వాళ్ళు అయితేనేమి, అనంతపురం జిల్లా వాళ్ళు అయితేనేమి, ఆరవయసులంతా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఫీజెస్ కానీ చాలా తక్కువ తీసుకుని బీదవారికి కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇక్కడ అంటే ఎవరైతే చాలా మాకు చేత కాదనో బీదవాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అందుకే ప్రతి కమిటీ వాళ్ళు ఇక్కడ కష్టపడి ఈ ఫంక్షన్ కి ఎంతో ముందుకెళ్ళి అన్ని జిల్లా అంతా తిరిగి అందరికి ఇన్విటేషన్లు ఇచ్చి వచ్చాము. చాలా అందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. మేము ఇక్కడ అనంతపురం వైశ్య హాస్టల్ స్టాఫ్. మేము గత 8 సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాము. మా పీరియడ్ లో ప్లాటినం జూబ్లీ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.